విలాసాల కోసం, వినోదాల కోసం, విందుల కోసం దుబాయ్ వెళ్ళేటటువంటి సిట్యుయేషన్ ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడెక్కడో డబ్బులు సంపాదించుకుని, అలాంటి విలాసవంతమైన జీవితానికి తగినటువంటి మనుషులు కూడా దొరికే ప్లేస్. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది దుబాయ్‌లో చేసే పనేంటి, ఇక్కడ చదువు రానటువంటి వాళ్ళు కూడా అక్కడికెళ్ళి ఏం చేస్తున్నారు లేడీసు, ఆ షేకుల ఇళ్లల్లో పని మనుషులుగా. తర్వాత ఇప్పుడు విదేశాల నుండి అక్కడికొచ్చినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తల ఇళ్లల్లో పని మనుషులుగా కూడా వెళ్తున్నారు. అలాగే డ్రైవర్లుగా ఇట్లాంటి అనేక పనులు చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మన బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇట్లాంటి దేశాల నుండి డాలర్లలో డబ్బులొస్తాయి, ఇక్కడ రూ. 10,000 వస్తే అక్కడ రూ. 1,00,000 వస్తాయని వెళ్ళేవాళ్ళు ఎక్కువున్నారు. ఇప్పుడు అక్కడ ఉండటానికి, తినటానికి ఇబ్బంది కాబట్టి అలాగా జనం వెనక్కొచ్చేసే పరిస్థితి అవుతుంది. అదే సందర్భంలో పని చేయడానికి మనుషులు కూడా దొరకని పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళిపోతున్నటువంటి ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. ఫారెన్ రెసిడెంట్స్ వరుసబెట్టి దేశం విడిచి వెళ్తున్నారు అన్నటువంటిది అరబ్ దేశాల్లో తాజాగా చెప్తున్నటువంటి పిక్చర్. అయితే వాళ్ళని ఆపేందుకు మేము తగిన ఏర్పాటు చేస్తామని చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది.